నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వైభవంగా శ్రీ గోవిందరాజస్వామి వారి పార్వేట ఉత్సవం. తిరుపతిలో స్వామి అమ్మవార్ల దివ్య దర్శనం. శోభాయమానంగా మల్లేశ్వర స్వామి తెప్పోత్సవం. అమ్మవార్లను దర్శించిన సింహపురి భక్తజనం. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దీపకాంతులు. బెంగుళూరు గోకులంలో సంక్రాంతి సంబరాలు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో స్వామివారికి అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి ఉత్సవమూర్తులను కొలువుదీర్చారు. అనంతరం టీటీడీ పెద్దజీఆర్ స్వామి, చిన్నజీఆర్ స్వామి, ఏకాంగులు, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణ గోష్ఠి నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు కర్పూర హారతులు సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఆదివారం పార్వేట ఉత్సవాన్ని సంప్రదాయబద్దంగా నిర్వహించారు. ఏటా కనుమ తరువాత రోజు స్వామివారికి పార్వేట ఉత్సవం నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని ఒక తిరుచుపై, అదేవిధంగా ఆండాల అమ్మవారిని వేరొక తిరుచుపై ఊరేగింపుగా రేణిగుంట రోడ్డులోని పార్వేట మండపంలో కొలువుదీర్చారు. అక్కడ స్వామి అమ్మవార్లకు విశేష పూజలతో ఆస్థానం నిర్వహించి హారతులు సమర్పించారు. భక్తులు విశేషంగా ఈ పార్వేట ఉత్సవంలో పాల్గొని శ్రీ గోవిందరాజస్వామి వారి కృపకు పాత్రులయ్యారు. నెల్లూరులోని శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో తెప్పోత్సవం నయన మనోహరంగా జరిగింది. తొలుత శ్రీ భ్రమరాంబిక సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారిని శోభాయమానంగా అలంకరించిన అర్చక స్వాములు ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. అక్కడ మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, బాణాసంచ వెలుగుల్లో స్వామి అమ్మవార్ల తెప్పోత్సవాన్ని నిర్వహించారు. తెప్పలపై ఆది దంపతులను దర్శించుకుని సింహపురి వాసులు పులకించారు. శ్రీశైల పుణ్యక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సమర్పించారు. ఉత్తరాయణంలో పంచాహ్నిక దీక్షతో ప్రారంభమైన ఉత్సవాలు వసంతోత్సవం, కలశ ఉద్వాసన చేసి పూర్ణాహుతి సమర్పించారు. చండికేశ్వరుని గర్భాలయ ప్రదక్షిణ చేసి త్రిశూల స్నానం నిర్వహించారు. ఆపై ధ్వజ అవరోహణ కార్యక్రమాన్ని అర్చక స్వాములు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కర్ణాటక రాష్ట్రం బెంగుళూరు గోకులంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో లక్ష దీపోత్సవం కనుల పండుగ జరిగింది. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏటా స్వామివారి ఆలయంలో దీపోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో చూడ చక్కగా అలంకరించారు. ముందుగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో లక్ష దీపాలను వెలిగించారు. భక్తులు ఉత్సాహంగా ఈ దీపోత్సవంలో పాల్గొని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రులయ్యారు. తమిళనాడు రాష్ట్రం రామేశ్వరం శ్రీ రామనాథ స్వామి వారి ఆలయ కుంభాభిషేక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా యాగశాలలో శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామనాథ స్వామి వారిని కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. అనంతరం పవిత్ర కలశ జలాలను ఆలయ ప్రదక్షిణగా ఊరేగింపుగా తీసుకువచ్చారు. తమిళనాడు రాష్ట్రం శ్రీవిల్లిపుత్తూరు శ్రీ ఆండార్ ఆలయంలో స్వర్ణ విమాన శిఖర సంప్రోక్షణ ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 78 కేజీల బంగారంతో
ఈ స్వర్ణ విమాన శిఖరాన్ని తయారు చేసి సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా ఆలయంలోని యాగశాలలో స్వామి అమ్మవార్లను వేంచేపు చేసి మహాశాంతి హోమం, తిరువారాధన, శాతుమర కార్యక్రమాలు నిర్వహించి హారతి సమర్పించారు. తమిళనాడు రాష్ట్రం తిరునల్వేలి జిల్లా ఉవ్వరిలో కొలువైన శ్రీ స్వయంభులింగ స్వామి తైమాసోత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏటా తైమాసంలో 11 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా స్వామివారిని చక్కగా అలంకరించి ధ్వజస్తంభం వద్ద వేంచేపు చేశారు. అక్కడ ధ్వజస్తంభానికి అభిషేకాన్ని నిర్వహించి ఉత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం చేశారు. ఈ సందర్భంగా శ్రీ స్వయంభులింగ స్వామివారు, శ్రీ మనోన్మణి అంబాల్ ఉత్సవాలు చంద్రశేఖర స్వామి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి అమ్మవార్లు ఇంద్ర విమానంలో ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అనంతపురం పంపనూరులో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. వల్లి దేవసేన సమేత శరవణ భౌని సర్వాంగ శోభితంగా అలంకరించిన అర్చకులు కళ్యాణ వేదికపై కొలువుదీర్చారు. ఆపై కలశ స్థాపన, రక్షాబంధనం, మాంగళ్య పూజలు నిర్వహించాక మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో కళ్యాణ క్రతువును జరిపారు. ఆపై తలంబ్రాలు, మాలా పరివర్తనం కార్యక్రమాలను వేడుకగా జరిపారు. తమిళనాడు రాష్ట్రం ఈరోడ్ శృంగేరి శంకర మఠంలో రాధాకృష్ణ స్వామి ఊంజల్ సేవను వేడుకగా నిర్వహించారు. ముందుగా శోభాయమానంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను చక్కగా తీర్చిదిద్దిన ఊయలలో కొలువుదీర్చారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్యన ఊంజల్ సేవ నిర్వహించారు. భక్తులు భజనలు చేస్తూ రాధాకృష్ణులను సేవించుకున్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం రాంపురంలో తుంగభద్రా నది తీరాన శ్రీ రామలింగేశ్వర స్వామివారి రథోత్సవాన్ని రమణీయంగా నిర్వహించారు. స్వామివారిని సర్వాంగ శోభితంగా అలంకరించి మహారథంపై కొలువుదీర్చిన అర్చక స్వాములు మంగళహారతులు సమర్పించి రథోత్సవాన్ని ప్రారంభించారు. భాజా భజంత్రీలు, కళాకారుల నృత్యాలు, వేద మంత్రోచ్చారణల మధ్యన శ్రీ రామలింగేశ్వరుని రథోత్సవం కనుల పండుగగా సాగింది. అశేషంగా రథోత్సవానికి తరలివచ్చిన భక్తులతో పరిసరాలు కళకళలాడాయి. హరి సర్వోత్తముడు, ఉత్సవ వైభవ ప్రియుడు శ్రీ శ్రీనివాస కళ్యాణాలను కమనీయంగా నిర్వహించారు. చిత్తూరు, బళ్ళారిలో జరిగిన స్వామివారి కళ్యాణాన్ని భక్తులు కనులారా వీక్షించి పరవశించారు. గోవిందనామ స్మరణలు చేస్తూ పులకించారు. ఆ విశేషాలు మీకోసం. చిత్తూరు నీవా నది సమీపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం మనోహరంగా నిర్వహించారు. ఆలయ శుద్ధి చేసి మూలమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఉత్సవమూర్తులను శోభాయమానంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో చక్కగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై ఉత్సవమూర్తులను కొలువుతీర్చిన వేద పండితులు విశ్వక్సేన ఆరాధన, కంకణధారణ చేసి నారాయణ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసస్వామి కళ్యాణ క్రతువును మేళతాళాల మధ్యన కమనీయంగా జరిపారు. కర్ణాటక రాష్ట్రం బళ్ళారిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ఆధ్యాత్మిక శోభతో కనువిందు చేసింది. ఆలయంలో నిర్వహించిన స్వామివారి కళ్యాణాన్ని భక్తులు తిలకించారు. పట్టు వస్త్రాలు, పరిమళ పుష్పాలు, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించిన ఉత్సవమూర్తులను వేదికపై వేంచేపు చేసి మంగళ వాయిద్యాలతో కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తరించారు. కరీంనగర్ జిల్లా కోరుట్లలోని శ్రీ అష్టలక్ష్మి దేవాలయంలో విశ్వశాంతిని కోరుతూ విశ్వహరిణి మహాయాగాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 108 హోమగుండాలలో వేద మంత్రోచ్చారణల నడుమ యాగాన్ని నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు మహాయాగంలో పాల్గొని దైవనామ స్మరణలు చేశారు. ఈ సందర్భంగా పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో శనివారం గో పూజోత్సవం ఘనంగా జరిగింది. కనుమ పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు గోమాతలకు విశేష పూజలు నిర్వహించారు. ఆబాల గోపాలం భక్తి శ్రద్ధలతో గోపూజల్లో పాల్గొని ముక్కోటి దేవతా స్వరూపంగా కొలువైన గోమాత ఆశీర్వాదాన్ని అందుకున్నారు. నెల్లూరులో కొలువైన రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో గోపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్తంగా నిర్వహించిన ఈ ఉత్సవంలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. సర్వదేవతా నిలయమైన గోవుమా తల్లిని అర్చించి హారతులిచ్చారు.
ప్రదక్షిణలు చేసి గోమాత దీవెనలు అందుకున్నారు. ప్రకాశం జిల్లా కొండపిలో గోపూజను కనుల పండుగగా నిర్వహించారు. జిల్లా ధర్మ ప్రచార పరిషత్ సభ్యుల ఆధ్వర్యంలో భక్తులు సామూహికంగా గోమాతను పూజించారు. పసుపు, కుంకుమ, పూలమాలలతో గోమాతను అలంకరించి హారతులిచ్చారు. గోమాత విశిష్టతను తెలుపుతూ నీరాజనాలు సమర్పించారు. నిజామాబాద్ సమీపంలోని మారుతినగర్ శ్రీ రామాలయ ప్రాంగణం, శ్రీ శృంగేరి శారదాపీఠం, లలితాదేవి ఆశ్రమాలయాల్లో గోపూజ నేత్రపర్వంగా జరిగింది. గోమాతను ఆరాధిస్తే సకల దేవతలను పూజించినంత పుణ్యం ప్రాప్తిస్తుందని పురాణోక్తి. ఈ సందర్భంగా భక్తులు గోవులను చక్కగా అలంకరించి షోడశోపచార పూజలు జరిపి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఖమ్మం జిల్లా భద్రాచలంలో గోపూజోత్సవం వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఆధ్వర్యంలో వేడుకగా జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని గోమాత కృపకు పాత్రులయ్యారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా గోపూజోత్సవాలను భక్తులు ఘనంగా జరుపుకున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో దొడ్డెపల్లె శ్రీ గంగమ్మ తల్లి ఆలయం వద్ద నిర్వహించిన గోపూజల్లో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. గోమాతకు శుద్ధ జలాలతో అభిషేకం నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతరం భక్తులు గోమాత విశిష్టతను తెలియజేస్తూ గ్రామోత్సవం నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో గోపూజ వైభవంగా జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన అనుబంధ గోశాలలు, అదేవిధంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో భక్తులు గోమాతలకు పసుపు, కుంకుమలతో పూజలు నిర్వహించి ఆహార పదార్థాలను అందజేశారు. చిత్తూరు జిల్లా బుచ్చినాయుడి కండ్రిగలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కనుమ పండుగ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయంలో గోపూజోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు విశేషంగా ఈ గోపూజల్లో పాల్గొని గోమాత అనుగ్రహానికి పాత్రులయ్యారు. కరీంనగర్ గిద్దె పెరుమాళ్ ఆలయ అనుబంధ గోశాలలో టీటీడీ ఆధ్వర్యంలో గోపూజ ఘనంగా జరిగింది. వందలాదిగా భక్తులు గోశాలకు తరలివచ్చి గోవులకు పుష్పమాలలు, మంగళ ద్రవ్యాలను సమర్పించి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తి శ్రద్ధలతో గోమాతలకు ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో గోపూజోత్సవం వైభవంగా జరిగింది. ముందుగా ఆలయాల్లో కుంకుమార్చనలు, దీపారాధనలు జరిపి ఆపై గోమాతకు పూజలు నిర్వహించారు. భక్తులు విశేషంగా ఈ పూజల్లో పాల్గొని గోమాత ఆశీస్సులు అందుకున్నారు. ఒంగోలు వైకుంఠ మందిరం ప్రాంగణంలో కనుమ వేడుకలు వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా గోపూజను నిర్వహించారు. ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి విశేష అలంకరణలతో పూజలు జరిపి హారతులు సమర్పించారు. అనంతరం భక్తులు గోమాతకు పసుపు, కుంకుమలతో పూజలు జరిపి ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. కర్ణాటక రాష్ట్రం మైసూరులో సంక్రాంతి సంబరాలను ప్రజలు సంతోషంగా జరుపుకున్నారు. విశేషించి కనుమ రోజు గోవులకు ప్రత్యేక పూజలు జరిపారు. సంప్రదాయ రీతిలో గోమాతలకు అలంకరణ చేసి హారతులు సమర్పించి ఆహార పదార్థాలను అందజేశారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు మల్లేశ్వరంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో సంక్రాంతిని పురస్కరించుకుని గోపూజోత్సవం జరిగింది. ముందుగా ఆలయంలో శ్రీ వాసవీదేవికి విశేష అలంకరణలతో ప్రత్యేక పూజలు, మహామంగళ హారతులు నిర్వహించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో గోమాతకు పసుపు, కుంకుమలతో పూజలు నిర్వహించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లారు. తిరుపతి సమీపంలోని చంద్రగిరిలో కొలువైన శ్రీ మూలస్థాన ఎల్లమ్మ తల్లికి టీటీడీ తరపున అధికారులు పట్టు వస్త్రాలను సమర్పించారు. కొండ చుట్టూ ఉత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం స్థానిక ధర్మరాజుల గుడి వద్ద నుంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ టీటీడీ అధికారులు పట్టు వస్త్రాలను ఊరేగింపుగా తీసుకువెళ్లి అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో నిర్వహించిన విశేష పూజల్లో భక్తులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గన్న తోటలో ప్రబల తీర్థ ఉత్సవం భక్తజన సంద్రంగా జరిగింది. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎంతో వేడుకగా నిర్వహించిన ఈ ఉత్సవంలో ఏకాదశ రుద్రులు ఒకే చోట కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తారు. అందంగా, కళాత్మకంగా తీర్చిదిద్దిన రంగురంగుల ప్రభలను శివుడి ప్రమథగణమైన వీరభద్రునిగా భక్తులు భావిస్తారు. ఏటా సంక్రాంతి పర్వదిన వేళలో ఈ ప్రభల తీర్థ ఉత్సవంతో శివయ్యను ఆరాధించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తి శ్రద్ధలతో తయారు చేసిన ప్రభలను ఊరేగింపుగా జగ్గన్న తోటలో కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. శ్రీకాళహస్తిలోని శ్రీ నల్లగంగమ్మ దేవస్థానంలో అమ్మవారి వార్షిక తెప్పోత్సవం వైభవంగా జరిగింది.
ఏటా కనుమ రోజు అమ్మవారికి తెప్పోత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో అమ్మవారిని ప్రత్యేక అలంకరణతో కొలువుదీర్చి తెప్పలపై వేంచేపు చేసి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు శ్రీ నల్లగంగమ్మ తెప్పోత్సవాన్ని కనులారా వీక్షించి ఆనందంతో తడిసి ముద్దయ్యారు. చిత్తూరులో చోళరాజులచే నిర్మితమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామివారి ఆలయంలో పార్వేట ఉత్సవం వైభవంగా జరిగింది. ముందుగా ఆలయంలో స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. ఆపై శ్రీ వరదరాజస్వామివారి ఉత్సవమూర్తిని సర్వాంగ శోభితంగా అశ్వవాహనంపై కొలువుదీర్చి హారతులు సమర్పించారు. స్వామివారు రాజదర్పంతో వేటకు వెళ్లి వనవిహారం చేస్తారు. భక్తులు కనుల పండుగగా జరిగిన స్వామివారి పార్వేట ఉత్సవాన్ని వీక్షించి కర్పూర హారతులతో ప్రణమిల్లారు. నల్గొండ రామాలయంలో శ్రీ ఆండాల్ సమేత శ్రీ రంగనాథ స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా గోదాదేవికి వడిబియ్యం సమర్పించారు. అనంతరం శ్రీ రంగనాథ స్వామి వారికి పవళింపు సేవతో మంగళ నీరాజనాలు సమర్పించారు. విశేష పుష్పాలంకరణతో శేషతల్ప సేనుడైన రంగనాథ స్వామిని దర్శించుకున్న భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో ముగ్ధులయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లాలో చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ద్వారకా తిరుమలలో స్వామివారి గిరి ప్రదక్షిణ ఉత్సవం ఘనంగా జరిగింది. సంక్రాంతి తరువాత కనుమ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామివారు తన అత్తగారి ఊరైన దొరసానిపాడుకు వెళ్లడం సంప్రదాయంగా వస్తోంది. ఈ కార్యక్రమాన్నే గిరి ప్రదక్షిణ ఉత్సవం అంటారు. ఈ నేపథ్యంలో స్వామివారు సర్వాంగ శోభితంగా పుష్ప పల్లకిపై కొలువుదీరి భక్తుల గోవిందనామ స్మరణలు, భజన బృందాల కళా ప్రదర్శనల మధ్య గిరి ప్రదక్షిణ ఉత్సవానికి తరలి వెళ్లారు. తమిళనాడు రాష్ట్రం వాలాజీపేట సమీపంలోని శ్రీ ధన్వంతరి పీఠంలో లోక సంక్షేమార్థం లక్ష్మీ యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా యాగశాలలో కలశ ప్రతిష్టతో పూజలు నిర్వహించారు. అనంతరం 1,10,000 లడ్డూలను హోమగుండంలో సమర్పించి పూర్ణాహుతితో లక్ష్మీ యాగాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు విశేషంగా ఈ యాగంలో పాల్గొని పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుపతి పుణ్యక్షేత్రంలోని మహతి కళాక్షేత్రంలో నంది నాటకోత్సవాలు సోమవారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టీవీ నాటక రంగ అభివృద్ధి సంస్థ, తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్త సహకారంతో ఈ ఉత్సవాలను 10 రోజుల పాటు నిర్వహించనున్నారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ టి నారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి నంది నాటకోత్సవాలను ప్రారంభించారు. ఈ నాటకోత్సవాల్లో 44 ప్రదర్శనలు జరగనున్నాయి. శాంత చిత్తుడై కాంతుని బ్రోచి అద్భుత పరచెడు అమరేంద్రులను. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఆదివారం నిర్వహించిన కల్పశ్రీ నాట్యాంజలి కార్యక్రమం ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు తమ నాట్య ప్రదర్శనతో అలరించారు. ஒரு சக்தி பிறக்கதமு
తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల సమాచారం. ఇప్పటిదాకా 32,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సర్వదర్శనం, దివ్య దర్శనం భక్తులను నేరుగా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 1077 గదులు ఖాళీగా ఉన్నాయి. తిరుమలలో వాతావరణం గరిష్టం 25 డిగ్రీల సెల్సియస్, కనిష్టం 16 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.